హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంటర్టైన్మెంట్ బై స్లెవిన్ ఛానల్. 45P పేరుతో పిలిచే తోకచుక్క శనివారం ఉదయం అంతర సౌర కుటుంబం మీదుగా ప్రయాణించనుంది. భూమికి అత్యంత సమీపంగా దూసుకువెళ్లనుంది. 5 ఏళ్లకోసారి సౌర కుటుంబంలో ప్రవేశించే 45P ఈసారి భూమికి అత్యంత సమీపంగా ప్రయాణించనుండడంతో ఖగోళ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తోకచుక్క ఢీ కారణంగా ఏదైనా నక్షత్ర శకలం భూమిని ధ్వంసం చేస్తుందన్న సూచనలతో దాని గమనంపై నిరంతర పర్యవేక్షణ జరుపుతున్నారు. ఒకవేళ ఏదైనా నక్షత్ర శకలం భూమిని ఢీకొట్టడం అంటూ జరిగితే సమస్త ప్రాణులు తుడిచిపెట్టుకుపోతాయని అంటున్నారు. అనేక అణుబాంబులు ఒకేసారి పేలితే ఎలాంటి విధ్వంసం జరుగుతుందో దానికి సమానంగా ఈ ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. తూర్పు ఆకాశంలో అధికంగా ఉండే హెర్క్యులియన్ నక్షత్ర మండలం మీదుగా తోకచుక్క ప్రయాణం చేస్తుంది. సౌరమండలంలో అత్యంత దగ్గరగా వస్తున్న కారణంగా దాని పరిమాణం కూడా పెద్దగా ప్రకాశిస్తూ కనిపిస్తుంది. ఈ వాతావరణంలో ఆకాశం కిందికి ప్రవేశిస్తున్న 45P కళ్లకు కనిపించే అత్యంత దగ్గరగా రాబోతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయాన్ని spaceweather.com పేర్కొంది. 1950 నుంచి గ్రహాల గమనాన్ని ఆధునిక పద్ధతిలో పర్యవేక్షించడం మొదలైంది. ఆ తర్వాత ఓ తోకచుక్క భూమికి అత్యంత దగ్గరగా ప్రయాణించడం ఇదే తొలిసారి అని మైనర్ ప్లానెట్ సెంటర్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. బైనాక్యులర్స్ తో 45Pని స్పష్టంగా చూడవచ్చనని, ఆకుపచ్చని బంతి ఆకారంలో మెరుస్తూ ఫ్యాన్ రెక్క వంటి తోకతో ప్రయాణిస్తుందని తెలిపారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎంటర్టైన్మెంట్ బై స్లెవిన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి. మీరు ఆరోగ్యంగా జీవించండి. స్టే ట్యూన్ అవర్ ఛానల్. జై స్వచ్ఛ భారత్, జై హింద్.